గైస్ ఈరోజు మనము ఈ వీడియోలో సాఫ్ట్వేర్కి రిటైర్మెంట్ ఉంటుందనే పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటి అంటే చాలామంది ఈ విషయంలో అడుగుతూ ఉంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 45 దాటిన వాళ్ళు ఎక్కువ మంది లేరు కాబట్టి, అంత బీభత్సంగా కాదు కాబట్టి, ఎర్లీ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువగా హ్యూజ్గా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరగడం కానీ, ఇండియాలో కూడా ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారవడం కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం కానీ జరిగింది లాస్ట్ ఒక 2 డెకేడ్ల నుంచి, ఒక 20 సంవత్సరాల నుంచి అనుకుందాం. సో అందువల్ల ఏంటి అంటే ఈ 45 ఇంకొక నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత 40-45 అంటే ఏజ్ 40-45 దాటిన వాళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటారు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే సాఫ్ట్వేర్కి రిటైర్మెంట్ ఉంటుందా, ఒకవేళ ఉంటే ఏజ్లో ఉంటుంది. సో ఈ 2 పాయింట్స్లో మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటి అంటే సాఫ్ట్వేర్కి అఫీషియల్గా అయితే ఎలాంటి రిటైర్మెంట్ లేదు. అంటిల్ అన్లెస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ చాలా ఫాస్ట్గా మీరు ఎప్పుడు ఒక కాన్స్టెంట్గా స్కిల్స్ని ఎంగేజ్ చేస్తూ అండ్ ట్రెండ్స్కి తగ్గట్టు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకున్నంత కాలం మీకు సాఫ్ట్వేర్లో రిటైర్మెంట్ అనేది ఉండదు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎంత అప్డేట్ చేసుకున్నప్పటికీ 45 దాటిన తర్వాత ఇది అఫీషియల్ రిటైర్మెంట్, ఇది బెంచ్ మార్క్ ఏం కాదు, అన్అఫీషియల్లీ ఓన్లీ. కంపెనీస్ ఏమనుకుంటే అంటే యంగ్ బ్లడ్ని మనం రిక్రూట్ చేసుకోవాలి అనే ఆలోచన కొంచెం ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ అ హార్ష్ రియాలిటీ. ఇంకోటి ఏంటి అంటే 45-50 దాటిందంటే మాత్రం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొనసాగాలంటే నాట్ పాసిబుల్ అనేది కాదు, కానీ పాసిబులే, కానీ కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మేనేజర్ పొజిషన్ అట్లా వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనకి ఫ్రీగా టెస్టింగ్ విత్ ఏఐ మనం కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మన సివిఎస్ సాఫ్ట్లో. సో సరిత గారు ఆల్మోస్ట్ 41-42 ఏజ్ ఉంటుంది సరిత గారిది. మేనేజర్, షీఈ్ వర్కింగ్ ఎంఎన్సీ కంపెనీలో చేస్తున్నారు, మేనేజర్గా చేస్తున్నారు ఇప్పుడు. అయితే ఇక్కడ ఏంటి అంటే మనము అర్థం చేసుకోవాల్సిన ఆస్పెక్ట్ ఏంటి అంటే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు టాప్ పొజిషన్లో కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అప్గ్రేడ్ చేసుకోలేని వాళ్ళు అన్అఫీషియల్గా రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి, టెర్మినేట్ చేయడము లేకపోతే కంపెనీస్ వెళ్ళేలాగా మనల్ని చేయడము ఏదో చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే సాఫ్ట్వేర్కి రిటైర్మెంట్ అనేది అఫీషియల్గా ఉండదు, అన్అఫీషియల్గా 45-50 వరకు ఉండొచ్చు మేబీ. కానీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, వెన్ యూ టర్న్ 40 కాదు, స్టార్టింగ్ నుంచే మీ కెరియర్ స్టార్టింగ్ నుంచే కొన్ని బేసిక్ థింగ్స్ అనేవి పెట్టుకోండి. లైక్ ఒక పిఎఫ్ని ఖర్చు పెట్టుకోవద్దు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఏదైనా మంచి ఎల్ఐసి పాలసీస్ అవి ప్లాన్ చేసుకోండి. అండ్ స్టాక్ మార్కెట్ అది నేను చెప్పను, ఎందుకంటే దాని గురించి నాకు నాలెడ్జ్ లేదు. దాంట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు, కానీ వేరే వాళ్ళు రికమెండెడ్ కాదు నాకు తెలిసినంత వరకు. తర్వాత వచ్చేసి ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అనేది 30+ రాగానే 30-35 మధ్యలోనే మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడు కూడా మనకు శాలరీస్ వస్తున్నాయని చెప్పి విపరీతంగా, డెఫినెట్లీ సాఫ్ట్వేర్ అనేది కొంచెము కల్చర్ అనేది వెస్ట్రన్ కల్చర్ చాలా దగ్గరగా ఉంటుంది. అంటే పబ్కి ఒక రోజు వెళ్తే 1-2 లక్షలు కూడా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. అంటే శాలరీ వచ్చిన పక్క రోజు పబ్కి వెళ్ళేది డబ్బులు మొత్తం ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, లేదనట్లేదు. అండ్ జాగ్రత్త చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఒక ఫ్యూచర్ ప్లానింగ్తో ఈ సాఫ్ట్వేర్ అంటే జీవితానికే మనకు గ్యారంటీ లేదు, సాఫ్ట్వేర్కి ఏం గ్యారంటీ ఉంటుంది అంటారు. ఎస్ ఆబ్వియస్లీ, బట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ కెరియర్ గ్యారంటీడ్ కెరియర్ కాదు, గవర్నమెంట్ జాబ్ కాదు. సో మనకి రిటైర్ అయినా మన పెన్షన్ డబ్బులు, తర్వాత గ్రాటిట్యూడ్ అని ఇవన్నీ ఫెసిలిటీస్ అనేవన్నీ ఇవ్వడానికి సో మీరే మీ సొంతంగా ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకోవాలి. ఎస్, సాఫ్ట్వేర్కి రిటైర్మెంట్ అయితే లేదు. అండ్ మీరు అప్డేట్ అవ్వగలిగి కాన్స్టాంట్గా స్టార్టింగ్ నుంచి వర్క్ అంటే స్కిల్స్ ఎంగేజ్ చేసుకుంటే మాత్రం అస్సలు మీరు బతుకున్నంతకాలం, మీకు ఓపుకున్నంతకాలం సాఫ్ట్వేర్లో మీ జాబ్ని కంటిన్యూ అవ్వచ్చు. కానీ ఇది కూడా ఆల్టర్నేటివ్ కూడా ఉండడం అనేది మంచి విషయం. బట్ ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.